కావాలని కాదు, పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. కాదు మమ్మ, ఇది కాదు, ఇలా ఇలా వాళ్ళు అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల తను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఏదైనా ఉంటే ముక్కుసూటిగా చెప్పిద్ది, వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో అదే నేను చెప్పడానికి ట్రై చేసేవాడిని, కానీ బట్ తనకి తెలుగు అర్థం కాకపోవడం వల్ల పాపం కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కొన్ని వర్డ్స్ లూజ్ అవడం అలా చేసేది తప్ప ఇంక అంతకంటే ఏం లేదు. క్లబ్స్ ఏం కాదు, అది ప్యాటర్నే. అది టెనెంట్స్ ఓనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఫస్ట్ వీకే. సో మాకు అర్థమైపోయింది, ఓకే ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ. మేము ఎప్పుడు అక్కడ ఉన్న సెలబ్రిటీలు ఎప్పుడు ఇది సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్లా చూడలేదు, కానీ పాపం వాళ్ళకి అంటే వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి గేమ్లో ఉండి వచ్చారు కాబట్టి కొంతమంది అలా అనుకునేవాళ్ళు, వీళ్ళు కామనర్స్ని అలా చూస్తున్నారు అలా అనుకునేవాళ్ళు. కానీ పోను వాళ్ళు అర్థం చేసుకున్నారు, లేదు వీళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, ఆ గేమ్స్ వల్ల అలా అనిపించాయి అంతే, అంతకుమించి ఏం లేదు అని. అండ్ ఇంకొక 5 minutesలో క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగొచ్చు. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం వెయిట్. అన్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేను కామన్ మ్యాన్, మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చానో మీకు తెలుసు, నా బ్యాక్ డ్రాప్ ఏంటో మీకు తెలుసు, 0 నుంచి స్టార్ట్ చేసిన నేను కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు వాడు గెలిచినప్పుడు కూడా నైట్ ఫోన్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు, అండ్ నాకు చాలా హ్యాపీ. అండ్ నిన్న కూడా కలిసాం మేము ఇద్దరం. నాకైతే వాడికి వెళ్ళటం నాకు చాలా హ్యాపీ. మాస్క్ మ్యాన్ గారితో ఆయన ఫైట్. రెమ్యూనియేషనా అండి? ఓకే, నేను సర్వే అవ్వగలిగే అంత అయితే ఇచ్చారండి, హ్యాపీ, నేను హ్యాపీ. బీబీ జోడియా ఏమండి, నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది గేమ్స్లో, అది ఇంకా సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. థ్యాంక్ యూ. వన్ బై వన్. తర్వాత నేను చెప్పాను, మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను హ్యాపీగానే ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండని చెప్పాను. తను హ్యాపీ ఉన్నారు, ఊరెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే, కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అని పిలిచేవాడిని, చాలా మంచి పర్సన్. నేనైతే నేనేమంటానంటే మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో, కానీ యాజ్ పర్సన్స్గా అందరం మనం మంచోళ్ళమే, సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇప్పుడు గేమ్లో ఉండాలి, గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడాం. మీకు ఎక్కువ మేము గేమ్ ఆడుతున్నట్టు కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము దాని వరకు వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకళ్ళని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి, ఆ టయానికి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించేవాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించేవాళ్ళం కాదు. ఆ ప్రాసెస్లోనే జరిగింది అదంతా. జబర్దస్త్ అండి. సో ఇప్పుడైతే నేను స్టార్ మాలో చేస్తున్నాను, మేబీ